వీక్షకులందరికీ శుభోదయం. ముందుగా రైతు సోదరులకి ఒక కీలక విషయాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. సహజంగా పుట్టగొడుగులు కేజీ 200, 300, 400, 500 ధర మన మార్కెట్లో చూస్తూ ఉంటాం. అరుదైన రకాలు అడవుల్లో దొరికేవి, కొన్ని మొక్కలకి ప్రకృతి పరంగా వచ్చే కొన్ని వైద్యంలో వాడే పుట్టగొడుగులు కేజీ 10,000, 12,000 రూపాయల ధర కూడా ఉంది. అయితే ఔషధాల్లో ఉపయోగించే అరుదైన పుట్టగొడుగుని మధ్యప్రదేశ్కు చెందిన దేవికా సింగ్ డెవలప్ చేసి ల్యాబ్లోనే పండిస్తూ ఉన్నారు. సహజంగా ఈ కార్డిసెప్స్ అంటే కీడాజడి అనే పేరుతో ఉన్న ఈ యొక్క పుట్టగొడుగు హిమాలయాల్లో మంచు విపరీతంగా కురిసే ప్రాంతంలో మైనస్ టెంపరేచర్స్లో ఇది డెవలప్ అవుతుంది. దాన్ని వృద్ధి చేయడానికి కానీ మనం పెంచుకోవడానికి కానీ అది అనువైన వాతావరణం. కానీ మధ్యప్రదేశ్లో అలాంటి వాతావరణం ఉండదు. కాబట్టి ఈ దేవికా సింగ్ స్వయంగా ఆమె ఇంట్లో 1000 చదరపు అడుగుల్లో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆమె బయోటెక్స్లో పీజీ చేసి కొంతకాలం ఉద్యోగం చేసి 2021లో కరోనా కాలంలో ఈ పుట్టగొడుగులకు వచ్చిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ పుట్టగొడుగుల ఉత్పత్తి ప్రారంభించి సక్సెస్ అయ్యారు. ఈ కార్డిసెప్స్ అనే ఈ పుట్టగొడుగు ధర మనం వింటే అవునా నిజమా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కేజీ పుట్టగొడుగు ₹1,00,000 ధర పలుకుతా ఉంది అని దేవికా సింగ్ ప్రకటిస్తాం. అయితే ఇలాంటివి ప్రతి రైతు పండించడం సాధ్యం కాదు. ప్రతి రైతు పండిస్తే అవి కూడా కేజీ ₹1,000 కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అదేదో ఆ పుట్టగొడుగులు నేరుగా తినడానికి కాదు, ఔషధాల్లో రెసిస్టెన్స్ పవర్ విపరీతంగా పెంచడానికి ఉపయోగించే ఈ పుట్టగొడుగులు ప్రతి రైతు పండించినా కూడా దాన్ని అమ్ముకోవడం సాధ్యం కాదు. ఆ ఫార్మా కంపెనీలు, ఆయుర్వేద కంపెనీలు వాటికి అమ్ముకోగలగాలి, నేరుగా వాటితో సంప్రదింపులు జరపాలి. వీటిని పండించడం కూడా మన వాతావరణం, దక్షిణాది వాతావరణం సెట్ అవ్వదు. దీన్ని ప్రత్యేకంగా మరలా వాతావరణం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1000 చదరపు అడుగుల్లో ఇలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికే దాదాపుగా 14 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక భవన నిర్మాణం కూడా చేసుకుంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే దేవికా సింగ్ చేసిన ప్రయోగాలు ఫలించాయి. హిమాలయాల్లో పుట్టగొడుగులు ఏదైతే పెంచడానికి అనువైన వాతావరణం ఉన్నో ఆ వాతావరణాన్ని మధ్యప్రదేశ్లో క్రియేట్ చేసుకొని ఆమె సాధించిన విజయాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. దేవికా సింగ్ ఈ రంగంలో మరిన్ని ముందడుగులు వేయాలని మనం ఆశిద్దాం.